చాలా విచిత్రంగా ఉంది. ఓటు హక్కు కోసం పోలీసులు కాళ్ళు పట్టుకోవటమా? ఏంది ఇది? ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది పోలీస్ శాఖకి? ఇప్పుడు సాక్షి అనే మీడియా కనుక లేకుండా ఉంటే అసలు మొత్తం ఇక అసలు ఏమి కనపడకుండా చేసేవాళ్ళేమో ఈ లెక్కన. ఇది వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు కాబట్టి అక్కడ టీవీ రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. తిలక్ గారు చెప్పండి, మనం ఎప్పుడైనా విన్నామా పోలీసులు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఓటు వేసుకోవడానికి? మరి ఈ పరిస్థితి ఇప్పుడు మీడియా అధికార పార్టీ కుమ్మక్క మాఫియాలాగా తయారై కుమ్మక్క అయితే ఎంత అరాచక పరిస్థితులు ఏర్పడతాయనేది ఇది ఒక నిదర్శనం. ప్రజలకు సమాచారం అందకుండా చేయడం ఒక ఎత్తు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఇవాళ జరుగుతున్నదంతా కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ 10 రోజుల నుంచి జరుగుతున్నది కూడా ఇవాళ జరుగుతున్నది గమనిస్తే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందనే నమ్మకం ధైర్యం వాళ్ళకు ఉంటే తెలుగుదేశం పార్టీ వారికి ఈ అరాచకాలకు పాల్పడరు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కౌంటర్ చేయడానికి వాళ్ళు దౌర్జన్యానికో ఘర్షణకో దిగట్ల. ఎందుకు కారణం? ఎన్నికలు జరిగితే మేము గెలుస్తామనే ధీమా, ఆ ఓడిపోతామనే భయంతోనే పోలీసులను అడ్డు పెట్టుకుని బయట వాళ్ళని తీసుకొచ్చి ఈ పోలింగ్ సక్రమంగా జరపకుండా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గెలిచే నమ్మకం ధైర్యం ఉంటే ఇలా చేస్తారని నేను అనుకోను. రెండోది, ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా కొంత ఒక మేజర్ మీడియా తెలుగుదేశం పార్టీ మాఫియాగా ఏర్పడింది. ఇప్పుడు పోలీసులు కలిచారు వాళ్ళతో. పోలీసులు కూడా వన్ సైడ్ ఓట్లు వేయకుండా అడ్డుకోవడం ఏంటి, వీళ్ళు కూడా మాఫియాలాగా తయారైతే ఈ రాష్ట్రంలో దిక్కెవరు? కోర్టులు తప్ప, న్యాయస్థానాలు తప్ప ఇంకెవరు న్యాయం చేస్తారు ప్రజలకి? న్యాయస్థానాలు చెప్పినా కూడా, న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినా కూడా ఒక్కోసారి పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకోకుండా ఏదో కథ నడుపుతున్నారు కదా. మొన్న ఒక కోర్టు తీర్పులో హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది కోర్టులో పోలీసుల మీద. అయితే వ్యాఖ్యలను పట్టించుకునే స్థితిలో వీళ్ళేరు తులిపేసుకుపోయే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఎలా అంటే, ఆ కేసులోనే ఇప్పుడు మొన్న తురకా కిషోర్ అరెస్ట్ కేసులో చాలా ఘాటుగా మాట్లాడారు. అంతకుముందు 4-5 సార్లు మాట్లాడింది హైకోర్టు. ఇటువంటి కేసుల్లో ఒక ఎస్పీను ఒక డిఎస్పీను సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే అప్పుడు భయం వస్తుంది పోలీసు. ఎవరు చేస్తారు? భలే వాళ్ళే. మీరు చేయించిన వాళ్ళనే, ఈ అరాచకాలకు కారణమైన వాళ్ళనే మీరు చేయమంటున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇందాక దుర్యోధనుడు ధృతరాష్ట్రుని సతీష్ రెడ్డి గారు చెబుతున్నారు కదా. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మంచోళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి ముందర అట్లా కాదు. ఇప్పుడు మీరు చూశారు కదా, ప్రకాష్ గారు కాళ్ళు పట్టుకుని ఓటేసుకోమని, ఓటేయించుకోనివ్వండి, మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి అని పోలీసులను బతిమలాడే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఈ ఎన్నికల వ్యవస్థకు సిగ్గుచేటు కాదా? ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్లు? ఎన్నికల కమిషన్ అధికారులు కమిషనర్ గట్టిగా ఉండి నిలదీస్తే ఆగదా? ఏమిటి దౌర్జన్యానికి? అసలు ఎట్లా ఇటువంటి వాటిని ఎట్లా నియంత్రించాలి? హైకోర్టులో చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తున్నట్లుగా అనుకోవాలి ప్రకాష్ రెడ్డి గారు? బయటికి లాగేశారు ఆయన ఓటు. ఆయన ఆర్తుమ్మలపల్లి గ్రామంలో ఆయన బూత్లోకి వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తే కూడా బయటికి లాగేశారు. ఆయన ఓటు ఆయన వేయట్లేదు. ఎస్పీ గారికి ఆయన ఫోన్ చేస్తే ఎస్పీ గారికి రెస్పాన్స్ లేదు. నేను చెప్తానండి అంటున్నారు కానీ ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. హేమంత్ జెడ్పీటీసీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, ఆయనకి ఇచ్చిన గన్మెన్ రాత్రికి రాత్రి మార్చేసి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు పార్టీ అభ్యర్థిని కూడా లోపలికి వెళ్ళకోకుండా జమ్మలమడుగు నుంచి వచ్చిన గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారని మహిళలు తిరగబడ్డారు. కనంపల్లి గ్రామంలో సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానికుండా బెదిరిస్తున్నారు పోలీసులు. అదే విధంగా కనంపల్లి గ్రామంలో మహిళలు ఓటు వేయడానికి వెళ్తుంటే టీడీపీ గుండాలు దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడున్న పోలీసులు కూడా మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదమ్మా, ఇళ్లలో ఉండిపోండి, మధ్యాహ్నం ఫలితం చెప్తామంటా ఉన్నారు. నల్లపరెడ్డిపల్లి గ్రామంలో అరాచకం ఏంటంటే పోలింగ్ బూతుల్ని టీడీపీ గుండాలు క్యాప్చర్ చేసుకున్నారు. బూతులు బయటనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పెట్టారు. లోపలికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కొట్టి పంపించారు. మొట్నూతలపల్లిలో విచ్చలవిడిగా రిగ్గింగ్ జరుగుతా ఉంది. గ్రామస్తులు మా ఓటు మేము వేసుకోవాలనేసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంటే టీడీపీ గూండాలు పోలీసులతో గ్రామస్తుల్ని దాదాపు 100 మీటర్ల దూరం వరకు తరిమి కొట్టించారు.
మరి తుమ్మలపల్లిలో కర్రలతో టీడీపీ మూకలు ఓటర్లు రానికుండా అడ్డుకుంటా ఉన్నారు. మరి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు టీడీపీ నాయకులు గూండాలు వీళ్ళందరూ కూడా వీళ్ళను మరి కనంపల్లిలో వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందినటువంటి టీడీపీ వాళ్ళు వచ్చి రిగ్గింగ్ చేస్తా ఉన్నారు. మరి ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద దాడి చేయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి చేయిస్తా ఉన్నారు. పులివెందుల ఆత్మగౌరవం పైన దాడి చేస్తా ఉన్నారు. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకులైతే ఈ దుర్మార్గానికి నాయకత్వం వహించినారో ఆ నాయకులు బయట తిరగాల సమాజంలో. ఆదినారాయణ రెడ్డి కూడా సమాజంలో బయట తిరగాల స్వేచ్ఛగా. ఆయన పెళ్ళం పిల్లలు మనవాళ్ళు మనవరాలతో స్వేచ్ఛగా తిరగాల. ఆ పరిస్థితి లేకోకుండా ఆదినారాయణ రెడ్డిని పనంగా పెడతా ఉన్నాడు. ఆ పరిస్థితి లేకోకుండా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పనంగా పెడతా ఉన్నాడు. అంటే వాళ్ళకి అర్థం కావడంలే ఎటువంటి ఊబిలేకి చంద్రబాబు నాయుడు వీళ్ళని నెడతా ఉన్నాడు. రేపొద్దున ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి పులివెందుల ప్రాంత యువకులు వాళ్ళు తమ ఆత్మగౌరవం దెబ్బతినింది కాబట్టి ఆ బాధతోనో ఆక్రోశంతోనో మేము స్వేచ్ఛను కోల్పోయి ఇక్కడ బానిసలుగా బతకాల్సిన అవసరం ఏముందని తిరగబడేటువంటి పరిస్థితి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఎవరైతే పులివెందుల్లో వచ్చి అరాచకానికి శ్రీకారం చుట్టినారో వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఉంటుందా? దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? వాళ్ళు ఆలోచన చేయాలా. అంటే సమాజాన్ని నక్సలిజం వైపుకు నెడుతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి రెచ్చగొడతా ఉన్నారా? పులివెందులను ఉపయోగించుకుంటా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఓర్పును ఆయన ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం కోరుకునేటువంటి ఆయన నైజాన్ని ఆయన దానిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? రాబోయే ఎలక్షన్ లో గెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు అక్కడ ఎటువంటి గొడవలు జరిగినా భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎటువంటి గొడవలు జరిగినా చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరాచకం చేస్తున్నారని ప్రచారం చేయడానికి. అంటే మీరు గిల్లించుకోవాలా, మేము తిరిగి అరవకూడదు అనేటువంటి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని తీసుకొస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు గమనించాలా. ఏ గ్రామంలో పోయినా కూడా అరాచకం జరుగుతుంది. నాకు లైవ్ అప్డేట్స్ వస్తా ఉన్నాయి. ఏ బూత్ దగ్గర కూడా కనీసం 100 మీటర్ల దూరంలో ఎవరిని రానివ్వడం లే. ప్రజల్ని తరిమి కొడతా ఉన్నారు. మహిళల్ని కూడా కొడతా ఉన్నారు. ఇందాక ఒక క్లిప్పింగ్ చూసాం. మహిళల్ని కూడా కొడతా ఉన్నారు. ఒక వ్యక్తి తన ఓటు వేసుకోవడానికి పోలీసుల కాలు పట్టుకుంటా ఉన్నాడు. మరి ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని పోలీసుల కాళ్ళు పట్టుకొని వేడుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? మరి పోలీసుల వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు ఏజెంట్ల? మరి ఎన్నికల కమిషన్ ఉందా? ఎన్నికల కమిషన్ మరి ఎవరి దగ్గర కమిషన్ తీసుకుంటా ఉంది? ఎన్నికల కమిషన్ నియమించింది రాజ్యాంగమా? ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది రాజ్యాంగేతర శక్తులు నియమించా? మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మనం అందరి ద్రాక్షగానే మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ గారు తప్పనిసరిగా మీడియా దీన్ని వ్యతిరేకించాలా. ఇటువంటి దుర్మార్గాల్ని మేధావులు వ్యతిరేకించాలా. జ్యుడిషియరీ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలా. ఈ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతా ఉన్నాం.